929 టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఆర్సీబీ విజయోత్సవ సంబరాల్లో విషాదం నెలకొంది. తమ అభిమాన క్రికెటర్స్ ను చూసేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు వచ్చారు అభిమానులు. స్టేడియం బయట భారీ సంఖ్యలో ఫ్యాన్స్ గుమిగూడారు. ఒక్కసారిగా అందరూ స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో లాఠీచార్జ్ చేయగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2025 ఛాంపియన్షిప్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 18 ఏళ్లకు చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఆర్సీబీ టీం బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ చేయాలని నిర్ణయించారు. కానీ ఫ్యాన్స్ క్రౌడ్ చూసి క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని అభిమానులు చిన్నస్వామి స్టేడియంకు భారీగా తరలివచ్చారు. వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. స్టేడియంలోకి ఫ్యాన్స్ వెళ్లేందుకు నెట్టుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దెబ్బలను తప్పించుకునేందుకు కొంతమంది పరుగులు తీశారు. ఇక ఈ ఘటనలో తొక్కిసలాట జరిగింది. ఆర్సీబీ జట్టు ట్రోఫీతో స్టేడియంకు వస్తుందని, ప్లేయర్స్తో కలిసి విజయోత్సవాల్లో పాల్గొనొచ్చని భావించిన వేలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు పోటెత్తారు. జట్టు రాక కోసం ఎదురుచూస్తూ స్టేడియం గేట్ల వద్ద భారీగా జనం చేరారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. క్షతగాతులను శివాజీనగర్లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకు వెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. అప్పటి వరకు ఎర్ర సముద్రం మాదిరిగా కనిపించిన బెంగళూరు స్టేడియం బాధితుల హాహాకారాలతో మార్మోగిపోయింది. స్పృహ తప్పి కింద పడిపోయిన వారిని కాపాడేందుకు ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేశారు. మరికొందరు కొన ఊపిరితో ఉన్న వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఆర్సీబీ విజయోత్సవ ఉత్సవం 11 మంది ఉసురు తీసుకుంది. ఆర్సీబీ విజయోత్సవ సంబరాల్లో విషాదం నెలకొంది. తమ అభిమాన క్రికెటర్స్ ను చూసేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు వచ్చారు అభిమానులు. స్టేడియం బయట భారీ సంఖ్యలో ఫ్యాన్స్ గుమిగూడారు. ఒక్కసారిగా అందరూ స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో లాఠీచార్జ్ చేయగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2025 ఛాంపియన్షిప్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 18 ఏళ్లకు చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్సీబీ టీం బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ చేయాలని నిర్ణయించారు. కానీ ఫ్యాన్స్ క్రౌడ్ చూసి క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని అభిమానులు చిన్నస్వామి స్టేడియంకు భారీగా తరలివచ్చారు. వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. స్టేడియంలోకి ఫ్యాన్స్ వెళ్లేందుకు నెట్టుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
దెబ్బలను తప్పించుకునేందుకు కొంతమంది పరుగులు తీశారు. ఈ ఘటనలో తొక్కిసలాట జరిగింది. ఆర్సీబీ జట్టు ట్రోఫీతో స్టేడియంకు వస్తుందని ప్లేయర్స్తో కలిసి విజయోత్సవాల్లో పాల్గొనొచ్చని భావించిన వేలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. జట్టు రాక కోసం ఎదురు చూస్తూ స్టేడియం గేట్ల వద్ద భారీగా జనం చేరారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. క్షతగాతులను శివాజీనగర్లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకు వెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. అప్పటి వరకు ఎర్ర సముద్రం మాదిరిగా కనిపించిన బెంగళూరు స్టేడియం బాధితుల హాహాకారాలతో మార్మోగిపోయింది. స్పృహ తప్పి కింద పడిపోయిన వారిని కాపాడేందుకు ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేశారు. మరికొందరు కొన ఊపిరితో ఉన్న వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆర్సీబీ విజయోత్సవ ఉత్సవం 11 మంది ఉసురు తీసుకుంది.